హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ ఆఫ్ కేర్. సో ఈరోజు నేను ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే ఆఫ్టర్ బర్త్ బేబీకి ఏం చేస్తారు ఫిజికల్ ఎగ్జామినేషన్, కిండర్ పాస్లో ఏం మెన్షన్ చేస్తారు. సో నేను అది చెప్తున్నానండి. సో ఇఫ్ యూ హ్యావ్ కిండర్ పాస్ యూ కెన్ ఓపెన్ ద పేజ్ 3. సో పేజ్ 3 నుంచి స్టార్ట్ చేశాను. పేజ్ 1లో పేజ్లో వాళ్ళు యూజువల్లీ లైక్ ఏం చేస్తారని రాస్తారంట జర్మన్లో. సో ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ టు ద పేజ్ 3 అనమాట. సో పేజ్ 3లో ఏం చేస్తారు, అనమ్నాజీ అంటే హిస్టరీ. సో స్వాంగర్షాఫ్ట్ అనమ్నాజీ అంటే ప్రెగ్నెంట్ హిస్టరీ అనమాట. సో ప్రెగ్నెంట్ హిస్టరీలో ఏమేమి తీసుకుంటారు, లైక్ ప్రీవియస్ లైక్ ప్రెగ్నెన్సీలో ఏమైనా హిస్టరీ లైక్ ఉన్నాయా, ఏమైనా డయాగ్నోజ్ అయ్యాయా మదర్కి అని చూసుకుంటారు. దాన్ని బట్టి బేబీకి కూడా ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఉంటే దే ఫిగర్ అవుట్ అనమాట, ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తారనమాట దీన్ని బట్టి. సో డయాబెటీస్ మిలైటిస్, గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్ ఎక్కువ అయితే దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారనమాట. డ్యూరమ్ మెడికేషన్ అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్. అక్యూట్ ఆర్ క్రోనిషే ఇన్ఫెక్షన్ ఇన్ దే స్వాంగర్షాఫ్ట్ అంటే అక్యూట్ ఆర్ క్రోనిక్ ఇల్నెస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. యాంటీకార్పర్ సూట్ టెస్ట్ పాజిటివ్, యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా అని చూస్తారండి. యాక్చువల్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో చేస్తారు. అదేమైనా పాజిటివ్ వచ్చిందా అని ఇక్కడ మెన్షన్ చేయమన్నారు అనమాట. సో బి స్ట్రెప్టోకోకన్ స్టేటస్ దే మదర్ పాజిటివ్, అసలు స్ట్రెప్టోకోకన్ బి ఏమైనా పాజిటివ్ వచ్చిందా అని మెన్షన్ చేయాలి. బెర్లింగర్ స్వాంగర్షాఫ్ట్ అంటే ట్విన్ లైక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీసా. పాలీహైడ్రమ్నియాన్ అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మోర్ దెన్ నార్మల్ ఉందా. ఒలికోహైడ్రమ్నియాన్ అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెస్ దెన్ నార్మల్ ఉందా. బెజుండరే ఫిజిషియా బెలాస్ట్రింగన్ అంటే స్పెషల్ సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా ప్రెగ్నెన్సీలో. బెజుండరే సోషలే బెలాస్ట్రింగన్ అంటే స్పెషల్ సోషల్ ప్రెషర్ ఏమైనా ఉందా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అబ్యూస్ అంటే లైక్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ షీ హ్యావ్ ఎనీ అబ్యూస్ ఫిజికలీ ఆర్ మెంటలీ. సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట ఒకవేళ ఉంటే. ఆ తర్వాత బేబీ బర్త్ గురించి రాస్తారండి, దాన్ని నెక్స్ట్ అనమాట. అది గెబుట్స్ అనమ్నాజే. సో బేబీ డీటెయిల్స్ అంట, ఆఫ్టర్ బర్త్ ఎప్పుడు పుట్టింది, ఎన్ని మంత్స్కి ఎన్ని వీక్స్కి పుట్టిందో కూడా మెన్షన్ చేస్తారనమాట, ఏ టైంకి పుట్టింది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట. జస్ట్ వాళ్ళకి ప్రింట్అవుట్ తీసి ఎవ్రీథింగ్ ఇక్కడ పేస్ట్ చేశారనమాట. సో దే డిడ్ంట్ రైట్ లైక్ హ్యాండ్ రిటర్న్ రాయలేదు. సో గెబుట్ లైక్ ఎప్పుడు పుట్టారు, ఏ టైంకి పుట్టారు. అండ్ ఎస్ఎస్డబ్ల్యూ ఎన్ని వీక్స్కి పుట్టారు బేబీ. ఎండ్ బుండెన్ ఎక్స్టర్నలీ డెలివరీ. లెబెన్ గెబుట్ అంటే లైవ్ బర్త్ బేబీ. గెస్ట్లిస్ట్ లైక్ ఫీమేల్ ఆర్ మేల్. గెబుట్స్ మోడే లైక్ మోడ్ ఆఫ్ బర్త్ ఏంటి, నార్మల్ సి సెక్షనా. లైక్ ఇఫ్ లైక్ ప్రైమరీ సి సెక్షన్ అయితే ప్రైమరీ అని మెన్షన్ చేస్తారండి. కిన్స్ లాగే పొజిషన్ ఆఫ్ ద చైల్డ్ ఏంటి. నాది స్టేస్ లాగే అండి. బ్రీచ్ అంటే స్టేస్ లాగే అంటే బ్రీచ్. కిన్స్ లాగే అంటే పొజిషన్ ఆఫ్ ద బేబీ, స్టేస్ లాగే అంటే బ్రీచ్ అనమాట. గెవిస్ట్ వెయిట్ ఆఫ్ ద బేబీ. లాంగే సెంటీమీటర్స్ లైక్ బేబీ ఎంత పొడుగ్గా పుట్టారు అని, లెంత్ ఆఫ్ ద బేబీ. ఆప్గార్ స్కోర్ అనమాట. సో ఆప్గార్ స్కోర్ అయితే బేబీ బ్రీతింగ్ అవన్నీ చూసి వేస్తారనమాట. నాట్ ఓన్లీ లైక్ దే డోంట్ కన్సిడర్ సింగిల్ థింగ్ లైక్ పల్స్ ఎంత ఉంది, బేబీ బ్రీతింగ్ ఎంత ఉంది, బేబీ కలర్ ఏంటి, బేబీ మూమెంట్స్ ఎలా ఉంది, కంట్రోల్ మెజర్ అవన్నీ చూసి వేస్తారంట. ఆప్గార్ స్కోర్ వచ్చేసి ఎన్ఏపిహెచ్ ఎంత ఉంది. అండ్ అలాగనే ఎర్క్రానింగన్ ది కిండెస్ అంటే ఈ ఫైలబుల్ ఫైండింగ్స్ ఆఫ్ ప్రీనాటల్ డయాగ్నోసిస్. ప్రీనాటల్గా బిఫోర్ డెలివరీ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తారా బేబీకి ఏమైనా అనేసి ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. తర్వాత పిహెచ్ ఆఫ్ ద అంబ్లికల్ ఆర్టరీ అనమాట. అండ్ దెన్ బేస్ ఎక్సెస్. సో అదనమాట. నెక్స్ట్ వచ్చి సోవైట్ ఫోర్ హ్యాండ్ అండ్ బెఫుండే ఐనర్ ప్రాంటాలన్ డయాగ్నోస్టిక్ అంటే ఇక్కడ ఇఫెలబుల్ ఫైండింగ్స్ ఆఫ్ ఏ ప్రీనాటల్ డయాగ్నోసిస్ అండి. అండ్ ద నెక్స్ట్ పేజ్ 4th పేజ్లో ఏం మెన్షన్ చేశారు, ఫ్యామిలీ అనమ్నాజే ఫ్యామిలీ హిస్టరీ అనమాట. లైక్ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలండి, ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఏం లేకపోతే ఏం రాయరు. సో ఇక్కడ ఏమైనా ఉంటే రాస్తారు. ఫిజికల్ ఎగ్జామ్ కార్పర్లిషే ఉంటారు సూకు అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బేబీ. ఆప్గా స్కోర్ 5/10. అండ్ దెన్
బాడీ వెయిట్ కార్డ్ పర్ కేవీ 10 grams అంటే బాడీ వెయిట్, కార్డ్ పర్ లాంగే ఇన్ సెంటీమీటర్స్ అంటే బాడీ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ అనమాట. తర్వాత రైఫేజైషన్ అంటే మెచ్యూరిటీ మార్క్, ఫెల్ బిల్డుంగన్ మాల్ఫార్మేషన్స్, ట్రామాటా లైక్ ఇఫ్ ద బేబీ వెంట్ ఎనీ ట్రామా డ్యూరింగ్ డెలివరీ, గెల్ప్సూట్ అంటే జాండీస్ ఉందా లేదా అని, ఎడిమా అంటే బేబీకి స్వెల్లింగ్ ఏమైనా ఉందా లైక్ డ్యూరింగ్ బర్త్ ఆర్ ఆఫ్టర్ బర్త్. నెక్స్ట్ సోన్స్టిగస్ లైక్ మిస్సిలేనియస్ అనమాట. వైటమిన్ కే ప్రొఫిలాక్సిస్ ఇస్తారండి, అవసరం ఉంటే ఇస్తారు. వైటమిన్కి 2 mg ఓరల్ డోస్ ఇస్తారనమాట. కింద ఇక్కడ స్టాంపు, డేట్, ఏ టైంకి చేశారు, అదే ఏ రోజు చేశారు అండ్ సిగ్నేచర్ వేస్తారనమాట ఇక్కడ. అంటే పేజ్ 5లో ఏం రాశారు, స్పెషలే ఫ్రూహర్ కెనుంగ్స్ untersuchung అంటే స్పెషల్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బేబీ. సో ఫస్ట్ ఏం చేస్తారు, పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్. సో పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ చేస్తారనమాట. అందులో ఏమేమి వస్తాయి, కైన్ పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ బై ప్రానాటల్ డైగ్జెంట్రియం క్రిటిషన్ హెర్స్ఫెల్లర్, నో పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ విత్ ప్రీనాటల్ డయాగ్నోసిస్ క్రిటికల్ హార్ట్ డిఫెక్ట్. సో ప్రీనాటల్గా ఏమైనా డయాగ్నోస్ చేశారా లైక్ డ్యూరింగ్ బిఫోర్ బర్త్, బేబీ బర్త్ అనమాట, లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఎల్టెన్ ముంచెన్ కైనే untersuchung. సో ఇది పేరెంట్స్ విల్లింగ్ ఉంటేనే చేస్తారండి కొన్ని టెస్ట్లు ఆఫ్టర్ బర్త్. సో ఇక్కడ పేరెంట్స్ డోంట్ వాంట్ టెస్ట్ అంటే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయరనమాట. untersuchung erfolgt ఎగ్జామినేషన్ టేక్స్ ప్లేస్ అంటే ఏ రోజు ఎగ్జామినేషన్ చేశారు అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారంట. డేట్, టైమ్, మెజర్డ్ వాల్యూ ఎంత ఉంది బేబీకి పల్స్ ఆక్సిమెట్రీలో, నోటిసబుల్లా అన్నోటిసబుల్లా, నార్మలా అబ్నార్మలా కూడా మెన్షన్ చేస్తారనమాట. లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమైనా వాళ్ళకి ఏదైనా డయాగ్నోస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఫర్దర్గా ఏమైనా చెయ్యాలా అని కూడా ఇక్కడ కంట్రోల్ బేదుర్టిక్ అంటే లైక్ నీడ్స్ టు బి చెక్ లైక్ ఇంకా ఫర్దర్గా. నెక్స్ట్ ఏంటి, కంట్రోల్ మెజర్ ఎర్ఫాల్ట్ అంటే కంట్రోల్ మెజర్మెంట్ టేక్ ప్లేస్ అని. ఒకవేళ బేబీకి ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే డయాగ్నోసిస్లో, సో ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ మెజర్మెంట్స్ ఎప్పుడు చేస్తారని మెన్షన్ చేస్తారంటే లైక్ సేమ్ డేట్ అంటే డేట్, ఓవర్సైట్ అంటే టైమ్, మెస్వెట్ అంటే మెజర్డ్ వాల్యూ, లైక్ నార్మల్ అండ్ అబ్నార్మల్, ఆఫ్ ఎ లెగ్ అండ్ ఆన్ ఆఫ్ a leg. నెక్స్ట్ అప్క్లారింగ్ ఫెర్ అండ్ లాస్ట్ అంటే క్లారిఫికేషన్ ఇనిషియేటెడ్. ఒకవేళ 9 డేటు క్లారిఫికేషన్ కావాలా బేబీకి ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే దానికి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. సో ఆ తర్వాత కింద ప్రతి పేజ్కి కింద స్టాంప్ వేస్తారు, లైక్ ఎక్కడ ఏ హాస్పిటల్లో చేశారు, ఎవరు చేశారు, ఏ టైంకి అవన్నీ ఇక్కడ స్టాంప్ వేస్తారంట విత్ డాక్టర్ పర్టికులర్ ఎవరు చేశారో ఆ పర్సన్ సిగ్నేచర్. పేజ్ 6 అనమాట, అడ్వాన్స్ న్యూబార్న్ స్క్రీనింగ్, హర్వైటర్ టెస్ట్, న్యూగేబోర్న్ స్క్రీనింగ్, అడ్వాన్స్ న్యూబార్న్ స్క్రీనింగ్ అనమాట. ఎల్టెన్ ముంచెన్ కైనే untersuchung, పేరెంట్స్ డోంట్ వాంట్ ఎనీ ఎగ్జామినేషన్, స్టాంపుల్ అండ్ unterschrift లైక్ స్టాంప్ అండ్ సిగ్నేచర్. ఒకవేళ పేరెంట్స్కి ఏమే ఎగ్జామినేషన్ అవసరం బిల్లింగ్ లేకపోతే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టి ఇక్కడ స్టాంప్ వేస్తారు అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే ఫర్దర్గా చేస్తారు. నెక్స్ట్ బ్లడ్ అబ్నామే ఎర్ఫాల్ట్, బ్లడ్ ఈజ్ డ్రాన్. సో బ్లడ్ తీసుకోవాలో లేదో కూడా బేబీ దగ్గర నుంచి దానికి కూడా మనం బిల్లింగ్ ఉన్నామా లేదా కూడా వాళ్ళు ముందే తీసుకుంటారనమాట. మన కన్సర్న్ తీసుకున్నాకే వాళ్ళు ఫర్దర్గా వెళ్తారనమాట. బేబీ బ్లడ్ తీయాలన్నా కూడా మన పర్మిషన్ తీసుకుంటారు హాస్పిటల్లో. సో బేబీ బ్లడ్ ఎప్పుడు తీసుకున్నారో ఏ టైంకి తీసుకున్నారో కూడా మెన్షన్ చేస్తారనమాట విత్ స్టాంప్. నెక్స్ట్ Erstabnahme vor der Pollendaten 36 Lebensstunde oder bei Geburt vor der Pollendaten 32 Schwangerschaftswoche.
సో ఏమని మెన్షన్ చేయాలంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ బిఫోర్ ద కంప్లీటెడ్ 36th hour ఆఫ్ లైఫ్ if the child is born before the 32nd week of pregnancy. సో ఈ 2 కండిషన్స్లో బేబీ బ్లడ్ తీసుకుంటారనమాట. సో మళ్ళీ సెకండ్ టైం తీసుకున్నా కూడా మళ్ళీ మన పర్మిషన్ అడుగుతారు. వైట్ అండ్ బ్లడ్ నోమే ఎర్ఫాల్ట్ సెకండ్ బ్లడ్ ఈస్ టేకెన్ విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ అని మెన్షన్ చేస్తారు అండ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ కంట్రోల్ బ్లడ్ నామే బై ఆఫ్ ఫాలిగన్ బెఫుండ్. సో కంట్రోల్ బ్లడ్ డ్రానెట్ అబ్నార్మల్ ఫైండింగ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏమైనా అబ్నార్మల్ ఫైండ్ చేస్తే మాత్రం మళ్ళీ తీసుకుంటారంట బ్లడ్ డ్రా చేశారు బేబీ నుంచి. సో దానికి మళ్ళీ స్టాంప్ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేస్తారంట. అండ్ ద నెక్స్ట్ స్క్రీనింగ్ ల్యాబొరేటరీ ఏం చేస్తారు లైక్ ఇన్నెట్ మెటబాలిక్ ఆర్ హార్మోన్ డిజార్డర్స్. వీళ్ళు ఏమున్నా ఎర్లీ డయాగ్నోస్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఇక్కడ స్క్రీనింగ్ చేస్తారు బేబీకి ఏమైనా హార్మోనల్ డిజార్డర్స్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ పేస్ట్ చేస్తారనమాట చేసినట్టు. సో స్టాండర్డ్ ఉంటుంది అనమాట ఏదైనా. అండ్ దెన్ నెక్స్ట్ స్క్రీనింగ్ ఆఫ్ మ్యూకోవిసిడోస్ స్క్రీనింగ్ ఫర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనమాట. పేరెంట్స్ డోంట్ వాంట్ ఎనీ ఎగ్జామినేషన్, ఒకవేళ పేరెంట్స్కి విల్లింగ్ లేకపోతే దానికి ఇక్కడ స్టాంప్ అండ్ ఇంటర్న్షిప్ ఇస్తారనమాట, తీసుకుంటారు. అండ్ దెన్ బ్లడ్ డ్రా ఫర్ ద సిస్టిక్ ఫైబ్రోసిస్ స్క్రీనింగ్ టుగెదర్ విత్ ఎక్స్టెండెడ్ న్యూబార్న్ స్క్రీనింగ్ ఈజ్ డన్. ఒకవేళ పేరెంట్ బిల్లింగ్ ఉంటే బ్లడ్ తీసుకున్నట్టు ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టి స్టాంపు సిగ్నేచర్ చేస్తారనమాట. అండ్ ద నెక్స్ట్ స్క్రీనింగ్ ల్యాబొరేటరీ గేట్రెంటే బ్లడ్ నామే ఫర్ ద మ్యూకోవిసిడోసిస్ స్క్రీనింగ్ ఎర్ఫాల్ట్ అనమాట. ఏ టైంకి తీసుకున్నారు న్యూబార్న్ స్క్రీనింగ్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, ఏ టైంకి తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారో సేమ్ అవన్నీ మెన్షన్ చేసి స్టాంప్ వేస్తారనమాట. కింద స్క్రీనింగ్ లేబర్ ఒకవేళ అది చేస్తే కింద చేసినట్టు ఇక్కడ బేబీ కిండర్ పాస్లో 7th పేజ్లో స్టిక్ చేస్తారు, పేస్ట్ చేస్తారనమాట అది చేసినట్టు. అండ్ పేజ్ 8లో ఏం చేస్తారు న్యూ గేబోర్న్ అండ్ హోర్ స్క్రీనింగ్ అంటే న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనమాట. సో బేబీకి ఇయర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో అది కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు Erst Untersuchung mittels TEOAE oder AABR in der Regel in den ersten 3 Lebenstagen. సో ఈ 2 టెస్ట్లు ఫస్ట్ 3 డేస్లో చేసేస్తారండి. ఇనిషియల్ ఎగ్జామినేషన్ యూజింగ్ TEOAE ఆర్ AABR ఇన్ ఫస్ట్ 3 days ఆఫ్ లైఫ్ బేబీ లైఫ్ చేస్తారనమాట. సో TEOAEలో ఏమైనా నోటిసబుల్ ఆన్ బోత్ సైడ్స్ లైక్ బేబీ కెన్ హియర్ నో బోత్ ఇయర్స్ అంటే లెఫ్ట్ రైట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ లెఫ్ట్ రైట్ రెండిట్లలో బేబీ అంటే 2 క్రాస్ మార్క్ చేస్తారు. వినకపోతే లైక్ ఏ ఇయర్ బేబీ సరిగ్గా నోటీస్ చేయలేదో దాని మీద క్రాస్ మార్క్ చేయరనమాట. సో అది చేశాక స్టాంప్ వేస్తారండి. ఒకవేళ బేబీకి ఏదైనా లైక్ 2 yearsలో నోటీస్ చేయకుండా ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినా లేకపోతే ఏదైనా ఒక బేబీ ఇయర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మళ్ళీ ఫర్దర్ టెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు అంటే AABR చేస్తారనమాట. సో AABR కంట్రోల్ టెస్ట్ మళ్ళీ ఎప్పుడు చేస్తారు AABR వచ్చేసి బై ఆఫ్ ఫాలిగన్ ఎస్ట్ బెఫుండ్ ఇన్ దేర్ రెగల్ బిస్ U2. So control AABR in the event of abnormal initial findings usually up to U2 carried out on. So up to U2 వరకు U2 లైక్ 3 weeks 10 Lebenstag లో చేస్తారనమాట U2 అంటే. సో మళ్ళీ 3 to 10 daysలో AABRది చెక్ చేస్తారంట బేబీకి ఏమైనా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉంటే. సో పీడియాట్రిక్ Pathodiological diagnostic by of Faliger control AABR అనమాట. Ferren last సో pediatric cardiological diagnostics in the case of abnormal control AABR అనమాట. సో పీడియాట్రిషియన్ ఏమైనా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఈ 2 times చేశాక కూడా ఏమైనా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉంటే పీడియాట్రిషియన్ ఫర్దర్గా టెస్ట్ చేస్తారండి. తర్వాత Ergebnisse der
Pathological diagnostic in the regelmäßig zwei 12 Lebens wohe. Results of pediatric cardiological diagnostic as a rule usually up to 12 week of age అనమాట. సో పీడియాట్రిషియన్ ఎప్పటి వరకు ఏ లోపు చేయొచ్చు ఈ టెస్ట్ అంటే 12 వీక్స్ ఆఫ్ లైఫ్ అనమాట. బేబీ 12 వీక్స్ ఉండే వరకు చేయొచ్చు అనమాట. ఆ లోపు చేయాలి ఈ టెస్ట్. ఏమైనా ఫర్దర్గా ఏమైనా డిఫెక్ట్ ఫౌండ్ అవుట్ చేసి అబ్నార్మాలిటీ ఫౌండ్ అవుట్ చేసి బేబీ ఇయర్స్లో ఈ 12 వీక్ లోపు పీడియాట్రిషియన్ టెస్ట్ చేయాలన్నమాట. Untersuchung und GGF erforderliche Therapy mit den Eltern. So carried out on normal on both sides. Examination results and possible necessary therapy with parents discussed అనమాట. సో పేరెంట్స్ డిస్కస్ చేశాక థెరపీ, పేరెంట్స్ విల్లింగ్ ఉంటే థెరపీ చేస్తారు అనమాట. పేరెంట్స్ డోంట్ వాంట్ ఎనీ ఎగ్జామినేషన్. ఒకవేళ పేరెంట్స్కి ఫర్దర్గా ఏం ఎగ్జామినేషన్ వద్దు అనుకుంటే కూడా ఇక్కడ వాళ్ళు క్రాస్ మార్క్ పెట్టేసి బిల్లింగ్ లేరని ఇక్కడ స్టాంప్ వేస్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండి. సో మేబీ ఐ డోంట్ నో ఇన్ డిఫరెంట్ హాస్పిటల్, ఇట్ మేబీ ఇన్ డిఫరెంట్. కాకపోతే ఇది స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ ప్రొసీజర్. ఏ హాస్పిటల్ అయినా ఇలా ఇదే ఫాలో అవుతారు మోస్ట్ ఆఫ్ ద ఇన్ జర్మనీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.